twines her spines up slowly towards the boiling sun. And when I touched her skin, my fingers ran with blood. In the hushing dusk under a swollen silver moon, I came walking with. నా పేరు అర్జిత్. మీరు బుక్స్ చూసి నన్ను ఒక టాపర్ అనుకోవచ్చు, బట్ నేను చదివే బుక్స్ ఆథర్స్ ఫ్రాన్స్ కాఫ్కా, దోస్తోయెవ్స్కీ, ఆల్బర్ట్ కామస్. మీకు తెలిసే ఉంటుంది, వీళ్ళందరూ సో కాల్ ఫేమస్ డిప్రెస్డ్ రైటర్స్. మీకు అనిపిస్తూ ఉండొచ్చు, వీడేంటి ఇప్పుడే డిప్రెషన్ నోవెల్స్ చదువుతున్నాడని. బట్ నేను డిప్రెషన్ కోసం చదవట్లేదు. నాలో చాలా థాట్స్ ఉన్నాయి. ఆ థాట్స్కి సొల్యూషన్ కోసం చదువుతున్నా. ఇవన్నీ విని మీరు నన్ను ఏదో పెద్ద ఫిలాసఫర్ అనుకోకండి. ఏదో అప్పుడప్పుడు వచ్చే థాట్స్ తప్ప నా లైఫ్ చాలా సింపుల్. రోజు అదే రొటీన్. నా థాట్స్ని కంట్రోల్ చేసే ఒక డైలీ డోస్ ఆఫ్ కెఫైన్. ఇంతేనండి, థాట్స్ని పెంచే లిటరేచర్, కంట్రోల్ చేసే కెఫైన్, అన్నీ విని భరించే నా బైక్. My life is a loop of caffeine, literature, and daily routine. నాకు చాలా రోజుల నుండి ఒక ప్రశ్న మైండ్లో తిరుగుతుంది. ఈ హ్యాపీనెస్ అనేది పర్మనెంటా లేక టెంపరీయా? నా ఒపీనియన్లో హ్యాపీనెస్ ఒకటే కాదు, అది 5 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. ఫ్యామిలీ, లవ్ లైఫ్, ప్యాషన్, మనీ, కెరియర్. మన ఫ్యామిలీలో హ్యాపీనెస్ ఒక సైలెంట్ కాంట్రాక్ట్ లాంటిది. హార్మోనీ ఉంటుంది అని, అప్రూవల్ వస్తుంది అని, హెల్త్, స్టెబిలిటీ హోల్డ్ చేస్తాయని మనం నమ్ముతాం. బట్ గౌతమ బుద్ధ సెడ్ వన్ సింపుల్ థింగ్: ఎనీథింగ్ దట్ డిపెండ్స్ ఆన్ కండిషన్స్ కెన్ నెవర్ బి పర్మనెంట్. సో మన ఫ్యామిలీ హ్యాపీనెస్ కూడా అలానే. అది స్ట్రాంగ్ కాదు, ఇట్ జస్ట్ సర్వైవ్స్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్స్ కోఆపరేట్. She is Zia, my girlfriend. According to her, love and happiness are connected. But according to me, love and happiness are not connected. They are dependent on each other. ఎందుకంటే మన హ్యాపీనెస్ అనేది ఆపోజిట్ పర్సన్ బిహేవియర్ అండ్ యాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీనివల్ల లవ్లో ఉన్న హ్యాపీనెస్ ఈజ్ నాట్ పర్మనెంట్. చాలామంది ప్యాషన్లో హ్యాపీనెస్ వెతుకుతారు. ఫర్ సపోజ్ క్రికెట్ ఆడడం నా ప్యాషన్, బట్ నా హ్యాపీనెస్ అనేది ఏదర్ విన్ ఆర్ లాస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ హ్యాపీనెస్ అనేది పర్మనెంట్ కాదు కదా. హ్యాపీనెస్ అనేది రిజల్ట్ మీద డిపెండ్ అవుతే అది పర్మనెంట్ ఎలా అవుతుంది? మనీ డజంట్ బై హ్యాపీనెస్ అని చెప్పడం ఒక ఈజీ లైఫ్, బికాస్ మనీ డస్ బై హ్యాపీనెస్, బట్ ఓన్లీ అప్ టు ఏ పాయింట్. మనీ కంఫర్ట్ని కొనగలదు, సైలెన్స్ని కొనగలదు, టైంని కొన్ని రోజులు సేఫ్గా ఉంచగలదు. బట్ మనీ ఎప్పుడు మనతోనే ఉంటుంది అని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేదు. అది కెరీర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కెరీర్ కూడా పర్మనెంట్ కాదు. టుడే రిలవెన్స్, టుమారో రీప్లేసబుల్. వన్ డెసిషన్, వన్ మార్కెట్ షిఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్. సో మనీ నుంచి వచ్చే హ్యాపీనెస్ కూడా టెంపరీ మాత్రమే. కెరీర్ నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ కూడా ఫ్రాజైల్. హాయ్ అన్న. హాయ్ రా, ఏంటి సంగతి? ముందు రూమ్లో కాఫీ మిషన్ పనిచేయాలా, అందుకే వచ్చాను. ఓ అవునా? ఏమైందిరా? ఏం లేదన్నా, నోరు కాలింది, చూసుకోవాలా. ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు?
ఏం లేదులే అన్న, నార్మల్గా. మనిషి చూస్తే డిస్ట్రాక్టెడ్గా కనిపిస్తున్నావు, నోరు కూడా కాల్చుకున్నావు. ఇందాడు వచ్చేటప్పుడు డోర్ కూడా గుద్దుకున్నట్టుంది, ఏమైందిరా? ఏం లేదులే అన్న, ఒక క్వశ్చన్ గురించి ఆలోచిస్తున్నా. సిల్లీ క్వశ్చన్ అది. ఏం క్వశ్చన్ రాది? బహుశా నా దగ్గరే ఏమైనా దొరకొచ్చేమో ఆన్సర్. ఇప్పుడు హ్యాపీనెస్ అనేది టెంపరీయా పర్మనెంటా? సరే, నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు ఇప్పుడు దానికి. అడగన్నా. నువ్వు కాఫీ ఎందుకు తాగుతావు? నాకు కాఫీ తాగటం అంటే ఇష్టం. నేను తాగితే బెటర్గా ఫీల్ అవుతా. నువ్వు కాఫీ తాగినప్పుడు నీకు మంచిగా అనిపించింది కదా, ఆ ఫీలింగ్ అనేది పర్మనెంట్గా ఉండిందా? టెంపరీ. మరి అదే కదా పాయింట్. అర్థం కాలేదన్నా. అరే, ఇప్పుడు నువ్వు తాగే కాఫీ నీకు తాగే కొద్దిసేపు మంచిగా అనిపించింది అంటున్నావు. ఇప్పుడు ఆ ఫీలింగ్ టెంపరీయా పర్మనెంటా అని చూడట్లేదు కదా. అలాంటిది హ్యాపీనెస్లో టెంపరీయా పర్మనెంటా అని ఎలా చూస్తావు? అంటే హ్యాపీనెస్ ఇప్పుడు పర్మనెంట్ కాదా? నీకు ఆ అబద్ధం ఎవరు చెప్పారు? ఇక్కడ మనకి లైఫే పర్మనెంట్ కాదు, హ్యాపీనెస్ ఎలా ఉండిద్ది పర్మనెంట్గా? హ్యాపీనెస్ని పర్మనెంటా టెంపరీయా అని చూడకూడదు. హ్యాపీనెస్ అంటే ఉన్న మూమెంట్ని ఫుల్గా బతకటం, అది హ్యాపీనెస్ అంటే. పర్మనెంట్, టెంపరీ అని ఇన్ని రోజులు నేను హ్యాపీనెస్ని క్లాసిఫై చేయడానికి ట్రై చేశాను. కాఫీ లాంటిది అని ఇప్పుడు అర్థమైంది. తాగినప్పుడు అడగటం లేదు ఇది ఎంతసేపు ఉంటుందని. లైఫ్ కూడా అలానే కదా, ఒక మూమెంట్ వస్తుంది, మనం ఫుల్గా ఉండాలి దాంట్లో. హ్యాపీనెస్ పర్మనెంట్ కాదు, టెంపరీ కాదు, అది ప్రజెంట్. ఉండే మూమెంట్ని మిస్ చేసినప్పుడే మనం అన్హ్యాపీ అవుతాం. మేబీ లైఫ్కి మీనింగ్ లేదేమో, కానీ ఈ క్షణంని జీవించడం చాలు, అంతే.